హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం డెరివేటివ్ అనాలిసిస్ అండ్ వాల్యుయేషన్ ఈ చాప్టర్కి సంబంధించిన టోటల్ కాన్సెప్ట్ని చూస్తున్నాం. సో ఇది మొత్తం అనాలిసిస్ ఒకటి అనుకోవచ్చు అండ్ వాల్యుయేషన్ ఒకటి అనుకోవచ్చు. సో అండ్ ఇందులో మనం తెలుసుకునే అంటే ఏ కాన్సెప్ట్ని మనం తెలుసుకుంటాం. ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఫ్యూచర్ మార్కెట్ ప్రైజింగ్ ఎట్లుంటుంది, ఫార్వర్డ్స్లో ఫ్యూచర్స్లో హెడ్జింగ్ ఎట్లా చేస్తాం, ఆప్షన్స్ ఏమి, క్రెడిట్ డెరివేటివ్స్ అంటే ఏమి, కమాడిటీ డెరివేటివ్స్ ఏమి, స్వాప్ డెరివేటివ్స్ ఏమి, వెదర్ డెరివేటివ్స్ ఏమి, ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ ఏమి. సో మెనీ డెరివేటివ్స్ విల్ బి దేర్. అంటే ఇది వరకైనా అంటే నో, ఇట్ విల్ నాట్ ఏ ఎండింగ్ ప్రాసెస్. సో ఇవి జస్ట్ ఇంట్రడక్షన్స్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నవి ఇన్ ది సేమ్ లైక్ ఎస్ డెరివేటివ్స్. బట్ వీ విల్ లింక్ దిస్ చాప్టర్ టు అవర్ మూవీ సాలార్ మూవీ. సో సాలార్ మూవీ కన్నా మీరు చూసుకుంటే ఇది కూడా పార్ట్ 1 పార్ట్ 2 వస్తుంది. సో డెరివేటివ్ అనాలిసిస్ ఒకటి, డెరివేటివ్ వాల్యుయేషన్ ఒకటి, సాలార్ కూడా సీజ్ ఫైర్ ఒకటి, ఇంకోటి రాజా సంథింగ్ ఏదో వస్తుంది, ఔరంగ్ రాజా సంథింగ్. అండ్ ఇక్కడ ఏముంటుంది మనకి స్టోరీలో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో సేమ్ మనకి డిఫరెంట్ డెరివేటివ్స్ అనేది మనకు ఉన్నవి. ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్, కమాడిటీ డెరివేటివ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ పాస్ట్. సో సేమ్ హ్యాజ్ సలార్ మూవీలో కూడా మీకు క్యారెక్టర్స్ అనేది చాలా ఎక్కువ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోయినారు. పార్ట్ 1లో చూసుకుంటే మేబీ పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్ వరకే ఎండా అంటే నో, మేబీ ఇంకా సెకండ్ పార్ట్లో ఇంకా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ కావచ్చు. ఇది వరకు ఓకే. అండ్ ఇది క్యారెక్టర్ రిలేటెడ్. మనకి డెరివేటివ్ అంటే మీనింగ్ ఏమి, డెరివేటివ్ అంటే ఒక కాంటాక్ట్ అండ్ దాని యొక్క వాల్యూ వచ్చేసి డెరైవ్ అవుతుంది అండర్లయింగ్ అసెట్లోని. సో సేమ్ హ్యాజ్ ఇన్ సలార్ మూవీలో సిటీ స్టేట్ ఆఫ్ కన్సారా మెయిన్ అది అండర్లయింగ్ అసెట్. సో మన మూవీకి అండర్లయింగ్ అసెట్ ఏమి, కాన్సారా సిటీ మెయిన్ అండర్లయింగ్ అసెట్. డెరివేటివ్కి అండర్లయింగ్ అసెట్ బేస్ చేసుకుని వాల్యూ అనేది చేంజ్ అవుతుంటుంది. అండ్ అందులో మనం మెయిన్గా డిస్కస్ చేసేది డెరివేటివ్లో కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. సో సలార్ మూవీలో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ప్రభాస్ అండ్ హిజ్ ఫ్రెండ్. హీరోయిన్కి పెద్ద రోల్ ఏమి ఉండదు. సో మన కాన్సెప్ట్లో కూడా కాల్ అండ్ పుట్ ఆప్షన్ పైన మెయిన్ ఫోకసింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రభాస్ అనేది పుట్ ఆప్షన్ అనుకుంటే పృథ్వీరాజ్ వచ్చేసి కాల్ ఆప్షన్ అవుతుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసేది. అండ్ పృథ్వీరాజ్ వచ్చేసి ప్రిన్సెస్ అండ్ ట్రైస్ మ్యాన్ వచ్చేసి ప్రభాస్ నేమ్ వచ్చేసి దేవా ఆర్ సలార్ కూడా అంటుంటారు. అండ్ వర్ధా వచ్చేసి పృథ్వీరాజ్. ఇతను కాన్సారాకి ప్రిన్స్ కొడుకు అని కూడా చెప్పవచ్చు, జగపతి బాబు కొడుకు. అండ్ ఇక్కడ వచ్చేసి పృథ్వీరాజ్ని మనం కాల్ ఆప్షన్గా తీసుకుందాం, ప్రభాస్ని పుట్ ఆప్షన్గా తీసుకుందాం. సో కాల్ ఆప్షన్కి బయట ఎక్కువ మనం డిస్కషన్ ఎక్కువ చేసేది ఏదాని గురించి అంటే కాల్ ఆప్షన్ గురించి. ఎందుకంటే ఒక రాజు గురించే ఎక్కువ మాట్లాడేది. సో మూవీ రివాల్వ్ అవుతుంది పృథ్వీరాజ్తోనే. అతనే ప్రభాస్ని పంపేయడం, అతనే ప్రభాస్ని తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఈ పుట్ ఆప్షన్కి తక్కువ వాల్యూనా అంటే నో. పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్కి ఎన్ని పవర్స్ అయితే ఉన్నావో అన్ని పవర్సే ఉంటాయి. అట్ ద ఎండ్ మనకు అర్థమవుతుంది ఎలా ప్రభాస్ ఆల్సో ఏ కింగ్ ఆఫ్ దట్ ఆ సిటీకి. ప్రభాస్ కూడా కింగే. మీన్స్ ఈ పృథ్వీరాజ్కి ఎంతైతే పవర్స్ ఉన్నావో ప్రభాస్కి కూడా అన్ని పవర్సే ఉన్నాయి. బట్ ఏమంటే అట్ ద ఎండ్ వరకు మనకు తెలియదు. మనకు కూడా బయట మార్కెట్లో ఏమంటే కాల్ ఆప్షన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. సో కాల్ ఆప్షనే ఎక్కువ అని మనం అనుకుంటాము. పుట్ ఆప్షన్కి కూడా సేమ్ ఉంటాయి. సో ఒకదానికి అప్లికేషన్ ఉంటుంది, ఒకదాంట్లో ఒకరికి రైట్ ఉంటుంది. సేమ్ ఒకదాంట్లో ఒకరికి రైట్ ఉంటే ఒకరికి అప్లికేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ పుట్ అండ్ కాల్ ఆప్షన్స్ మంచిగా ఫ్రెండ్స్ మాదిరిగా ఉంటాయి, బట్ యాక్చువల్గా ఫ్రెండ్స్ కాదు. సేమ్ మూవీలో కూడా ఫస్ట్ ఫ్రెండ్సే ఉంటారు అండ్ అట్ ద ఎండ్కి వాళ్ళు విడిపోవాల్సిందే, వాళ్ళే ఎనిమీస్గా అయిపోతారు. అండ్ ఇది ఎట్లుంటుందంటే వై కట్టప్ప కిల్స్ బాహుబలి లాగా వై దిస్ 2 ఫ్రెండ్స్ బికేమ్ ఎనిమీస్ అనేది కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ రిలేటివ్స్ డిఫరెంట్ పర్సన్స్ వస్తూనే ఉంటారు. సేమ్ సలార్ మూవీలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి. అండ్ తర్వాత ఈ సలార్ మూవీలో నెక్స్ట్ మనం ఇంకేం తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2 పార్ట్స్ అని చెప్పినాం కదా. సో డెరివేటివ్ వచ్చేసి అనాలిసిస్ ఉంటుంది అండ్ వాల్యుయేషన్ ఉంటుంది.
తర్వాత వచ్చేసి సిటీ వచ్చేసి అండర్లయింగ్ అసెట్. సో మళ్ళీ ఇప్పుడు మనం కాన్సెప్ట్ తీసుకుందాం. కాన్సెప్ట్లో మళ్ళీ అవసరం వచ్చినప్పుడు నేను మూవీకి వచ్చేస్తాం. సో ఇంతకుముందు కాన్సెప్ట్ తెలుసుకునే ముందు మనం కొన్ని మీనింగ్స్ గురించి తెలుసుకుందాం. సో మీనింగ్స్లో ఏమేమి రావచ్చు అంటే, ఒకటి ఫార్వర్డ్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఫ్యూచర్స్ మార్కెట్, ప్రైజింగ్ ఆఫ్ ఫార్వర్డ్స్, హెడ్జింగ్ యూజింగ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, క్రెడిట్ డెరివేటివ్స్, రియల్ ఆప్షన్స్, మిస్అప్ అండ్ లెసన్స్. ఇవన్నీ మనం ఎక్కడన్నా చూసినామా? ఎస్, వీ హ్యావ్ సీన్ ఇన్ ఐసీఏ మెటీరియల్లో. ఇక్కడ ఏవైతే లర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నావో వీటన్నిటికీ నేను ఏం చేసిన అంటే, ఫస్ట్ ఒక స్మాల్ టర్మ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అండ్ వాటికి ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేసినాను. సో ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ చూద్దాం. సో సింపుల్గా కాన్సెప్ట్లో ఉన్న వాటి యొక్క టర్మ్స్ గురించి తెలుస్తుంది. ఒక ఓవర్వ్యూ అనేది ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్వర్డ్ కాంటాక్ట్ అండ్ ఫ్యూచర్ కాంటాక్ట్. సో ఫార్వర్డ్ కాంటాక్ట్ అండ్ ఫ్యూచర్ కాంటాక్ట్లో ఫార్వర్డ్ కాంటాక్ట్ వచ్చేసి ఈజ్ కస్టమైజ్డ్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ టు బై ఆర్ సెల్ an asset at future date for a price agreed upon a day. It is private transaction negotiated directly between the buyer and seller. Example, suppose a company anticipate needing 1000 barrels of oil in 6 months. So 6 months లో ఎన్ని కావాలి? ఒక 1000 barrels of oil కావాలి. They enter into future contract, forward contract with an oil producer to purchase the oil at a predetermined price. సో అక్కడ ముందరనే ప్రీడిటర్మైండ్ అవుతారు ప్రైస్కి. దిస్ హెల్ప్ ద కంపెనీ హెడ్జ్ అగెన్స్ట్ పొటెన్షియల్ ఫ్యూచర్ ప్రైస్ ఇంక్రీజెస్. సో ఇదేం చేస్తుంది? హెడ్జ్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. అండ్ వేర్ హ్యాజ్ ఫ్యూచర్స్ వచ్చేసి ఫ్యూచర్ కాంటాక్ట్స్ ఆర్ సిమిలర్ టు ఫార్వర్డ్ కాంటాక్ట్స్. సో ఇది సేమ్ సిమిలర్గానే ఉంటుంది ఫార్వర్డ్ కాంటాక్ట్లో, బట్ యాజ్ స్టాండర్డైజ్డ్ అండ్ ట్రేడెడ్ ఆన్ ఆర్గనైజ్డ్ ఎక్స్చేంజెస్. సో ఇది కొంచెం మంచి టెక్నిక్స్ని, కొంచెం మంచి టెక్నాలజీస్ని యూజ్ చేస్తుంది. అండ్ దిస్ కాంటాక్ట్ ఆబ్లిగేట్ ద బయ్యర్ టు పర్చేస్ ఆర్ సెల్లర్ టు సెల్ అండ్ అసెట్ అట్ ఏ సెట్ ప్రైస్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్. సో ఇక్కడ మొత్తం సెట్ చేసేస్తారు ఒక అబ్లిగేషన్స్, ఇవి ఇట్లనే చేయాలి, ఇవి ఇట్లనే చేయాలి, ఇవి ఇట్లనే చేయాలనేది. సో సేమ్ హ్యాజ్ మన మూవీలోకి వస్తే మన మెయిన్ పర్సన్స్ ఇంట్రడ్యూస్ చేసినాం కదా, కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి. వాళ్ళ పైన వాళ్ళు మీన్స్ మన జగపతి బాబు వచ్చేసి ఫ్యూచర్ కాంటాక్ట్, అండ్ జగపతి బాబుకి ఇంకొక అపోజిషన్ పార్టీ ఉంటారు. ఆ పర్సన్ వాళ్ళ కింగ్డమ్నే కదా మొత్తం చంపేసేది. సో వాళ్ళు ఫార్వర్డ్ కాంటాక్ట్స్ కావచ్చు. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా ఫార్వర్డ్ కాంటాక్ట్ని తక్కువ చూస్తున్నాము. అండ్ మూవీలో కూడా జగపతి బాబు అపోజిట్ పర్సన్ని మనం చాలా రేర్గా చూస్తాము. అండ్ వేర్ హ్యాజ్ ఫ్యూచర్ కాంటాక్ట్స్ ఏం తీసుకున్నా ఇక్కడ అప్లికేషన్స్ని ఒక రాసి పెట్టుకుంటాం. స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్, ఎంత ప్రైస్ కొనాలి, ఎంత చేయాలి, ఏం చేయాలి. వీళ్ళు కూడా ఒక బుక్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ బుక్లో ఎట్లా ఉంటే అట్లనే ఫాలో కావాలి అని ఉంటుంది మూవీలో. సో సేమ్ లైక్ యాజ్ ఫ్యూచర్స్ మాదిరి. సో ఇక్కడ ఏముంటుంది ఎగ్జాంపుల్కి చూసుకుంటే, అండ్ ఇన్వెస్టర్స్ మైట్ బై ఏ ఫ్యూచర్ కాంటాక్ట్ ఆన్ ఏ స్టాక్ ఇండెక్స్ స్పెక్యులేటింగ్ దట్ ద ఇండెక్స్ విల్ రైజ్. ఇఫ్ ద ఇండెక్స్ డస్ రైజ్ దే కెన్ సీ ద ఫ్యూచర్ కాంటాక్ట్స్ అట్ ప్రాఫిట్ బిఫోర్ ద కాంటాక్ట్ ఎక్స్పైర్స్. సో ఇక్కడ ఒక రెగ్యులేషన్ ప్రకారంగా పోతాము. సో వాళ్ళు కూడా మన జగపతి బాబు ఏదైతే బుక్ని ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ బుక్ ప్రకారంగానే వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఫ్యూచర్ కాంటాక్ట్కి సంబంధించి. నెక్స్ట్ ఆప్షన్ కాంటాక్ట్స్ అంటే ఏమి? ఆప్షన్స్ ప్రొవైడ్ ద బయ్యర్ విత్ ద రైట్ అండ్ బట్ నాట్ ద ఆబ్లిగేషన్స్. ఇక్కడ ఏమి రైట్ని తీసుకొని వస్తుంది, అంతేకాని ఎవరికి ఆబ్లిగేషన్స్ అనేది పెట్టరు. సో టు బై కాల్ ఆప్షన్, టు సెల్ పుట్ ఆప్షన్, అండ్ అసెట్ అట్ ఏ ప్రీడిటర్మైన్డ్ ప్రైస్ విత్ స్పెసిఫైడ్ పీరియడ్. సో మన ఎగ్జాంపుల్లో కాల్ ఆప్షన్ అంటే ఎవరు? పృథ్వీ రాజ్. అండ్ సెల్ ఆప్షన్ వచ్చేసి ఎవరు? మన ప్రభాస్. అండ్ ప్రీడిటర్మైన్డ్ ప్రైస్ విత్ అన్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇన్వెస్టర్ పర్చేజ్ ఏ కాల్ ఆప్షన్. సో ఇన్వెస్టర్ ఒక కాల్ ఆప్షన్ని పర్చేజ్ చేసినాడు అంటే, అండ్ ఏ స్టాక్ విత్ ఏ స్ట్రైక్ ప్రైజ్ ఆఫ్ $50 ఇఫ్ ద స్టాక్ ప్రైజెస్ రైజెస్ అబోవ్. సో ఒకవేళ 50కి బై చేసినామంటే 50 కంటే అబోవ్ పోయిందంటే విత్ ద ఆప్షన్ టైం ఫ్రేమ్లో ఎంతైతే వాళ్ళు 3 months కాంట్రాక్ట్ తీసుకొని ఉంటారు, 3 months కాంట్రాక్ట్ లోపల 50కి అబోవ్ పోతే ఇన్వెస్టర్ ఎక్సైజ్ చేసుకుంటాడు, ఆప్షన్ని బై చేసి స్టాక్ని ప్రీడిటర్మైన్డ్ ప్రైస్కి సేల్ చేస్తాడు మార్కెట్లో. అంటే 50 రూపీస్కి నేను పర్చేజ్ చేస్తాను అని చెప్పడము, మార్కెట్ చూసుకుంటూ ఉండడము. మార్కెట్లో అది ఒక 75 అయింది అంటే నేను మార్కెట్లో ఆల్రెడీ 50కి పర్చేజ్ చేస్తాను అని చెప్పినా కాబట్టి ఇప్పుడు 50కి నేను పర్చేజ్ చేసి అండ్ ఈ 75కి నేను సేల్ చేసి 25కి
ఈజ్ మై ప్రాఫిట్. ఈ అంతే ఉంటుందా అంటే నో. వీళ్ళు నీకు ఆల్రెడీ ముందరనే ఇచ్చి పెడుతున్నాం కాబట్టి, తీసి పెడుతున్నాం కాబట్టి దెర్ విల్ బీ ఏ ప్రీమియం. సో ప్రీమియం ఒక 20 రూపీస్ ప్రీమియం ఉందనుకోండి, 20 రూపీస్ ప్రీమియం ఉందనుకోండి. సో 25 - 20 తీసుకుంటే 5 ద ప్రాఫిట్. ఇది కాన్సెప్ట్ కాల్ ఆప్షన్కి, పుట్ ఆప్షన్కి. ఇన్ సమ్మరీలో చూసుకుంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనేది కస్టమైజ్డ్ అగ్రిమెంట్స్ ఉంటాయి, వైల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ వచ్చేసి స్టాండర్డైజ్ అండ్ ట్రేడ్ ఆన్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. సో మనకి ఫ్యూచర్ అంటే మన జగపతి బాబు ఏదైతే బుక్ రాసినాడో ఆ బుక్ ప్రకారంగానే వాళ్ళు ఫాలో కావాల్సి వస్తుంది. అండ్ ఆప్షన్స్లో వచ్చేసి ఇక్కడ ఒక రైట్ మాత్రమే ఉంటుంది, బై చేయనిక కానీ ఆ సెల్ చేయనిక కానీ అసెట్ని. సో ప్రభాస్ రైట్స్ ఉంటాయి అండ్ ప్రిన్స్ రైట్స్ ఉంటాయి. And each of these financial instruments serves different purposes, including risk management, speculation, hedging against price fluctuations in various markets. సో వేరియస్ మార్కెట్స్ ఏముంటాయి ఇప్పుడు ఇక్కడ మనకి రిస్క్ అనేది ఏముంది, మనకి రిస్క్ని మేనేజ్మెంట్ చేయాలి. సో మనకేం రిస్క్ ఉంది, మన మూవీలో పొలిటికల్ రిస్క్ అనేది ఉంది, సో మార్కెట్ రిస్క్ అనేది ఉంది. సో అందరూ ఆ కింగ్డమ్కి రాజు కావాలి, ఆ కింగ్డమ్కి మా వాళ్ళు మంత్రి కావాలి, అట్లా వాళ్ళు ఉంటారు. సో పొలిటికల్ రిస్క్, మార్కెట్ రిస్క్ అనే ఉంటుంది. ఈ మార్కెట్ రిస్క్ని హెడ్జ్ చేయడం కోసం మనం ఈ ఆప్షన్స్ని అంటే మన కాల్ ఆప్షన్ని, పుట్ ఆప్షన్ని అంటే మన ప్రభాస్ని తీసుకొని రావడం, డిఫరెంట్ ఆర్మీస్ని తీసుకొని రావడం. సో మార్కెట్లో ఏం మార్కెట్స్ ఉంటాయి, ఫ్యూచర్ మార్కెట్ ఉంటుంది. ఫ్యూచర్ మార్కెట్ అంటే ద ఫ్యూచర్ మార్కెట్ ఈజ్ వేర్ స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్ ఫర్ ఫ్యూచర్ డెలివరీ ఆఫ్ assets are traded. It include commodity, financial instruments and indicates. సో ఇన్వెస్టర్ వచ్చేసి ఈ ఫ్యూచర్స్ కావాలి అంటే అతను ఎన్ఎస్సి కానీ, బిఎస్సి కానీ అండ్ S&P 500 కానీ అక్కడ మనం పర్చేజ్ చేయాలి. ప్రైజింగ్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్స్. సో ఫార్వర్డ్స్కి, ఫ్యూచర్స్కి ప్రైజింగ్ ఎట్లుంటుంది. సో ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్స్ ప్రైజెస్ ఆర్ డిటర్మైన్డ్ బై ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ కరెంట్ స్పాట్ ప్రైస్, టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ రిస్క్ ఫ్రీ రేట్ అండ్ డివిడెండ్స్ ఫర్ స్టాక్. సో వీటి యొక్క ప్రైస్ని ఏ బేస్ చేసుకొని డిటర్మైన్ చేస్తారు అంటే కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, రిస్క్ ఫ్రీ రేట్ ఎట్లుంది అండ్ అవర్ డివిడెండ్ ఎట్లుంది. సో సేమ్ లైక్ యాజ్ మన మూవీలో వాళ్ళు కింగ్ సీజ్ ఫైర్ ఉండాలి వద్దు అని చూసుకోవడానికి ఓటింగ్ సిస్టమ్ అనేది పెడతారు. సో ఓటింగ్ సిస్టంలో 8 సైడ్ ఓటింగ్స్ ఉంటే ఆ ఓటింగ్ ప్రకారంగా రన్ అవుతాయి. సో ఈ బేసిస్ వచ్చేసి ఈ బేసిస్ని తీసుకొని ప్రైస్ని డిటైన్ కావడం, ఇక్కడ ఓటింగ్ని తీసుకొని వాళ్ళు డిసైడ్ కావడం ఉంటుంది. అండ్ ఇఫ్ ద స్టాక్ ప్రైస్ ఆఫ్ కమాడిటీ ఈజ్ $100, ద రిస్క్ ఫ్రీ రేట్ ఈజ్ 5% అండ్ టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చేసి 1 year ఉండొచ్చు. సో ద ఫ్యూచర్ ప్రైస్ వుడ్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ వేరియబుల్స్. సో డిఫరెంట్ వేరియబుల్స్ అనేది ఉంటాయి. సో మన దానిలో ఓటింగ్లో ఏమి ఒక్కొక్క పర్సన్కి ఒక ఓట్ ఉంటుంది అండ్ కొంతమంది పర్సన్కి 3 votes ఉంటాయి అండ్ కొంతమంది పర్సన్కి 10 votes అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ వాటి ప్రకారంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూజింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. హెడ్జింగ్ అంటే ఏమంటే టు ప్రివెంట్ ద లాస్. సో లాస్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేసేది. సో యూజింగ్ ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ టు ఆఫ్సెట్ ద రిస్క్ ఆఫ్ అడ్వర్స్ ప్రైస్ మూమెంట్స్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆఫ్ కామన్ టూల్ ఫర్ హెడ్జింగ్. సో ఏ ఫార్మర్ కెన్ హెడ్జ్ అగైన్స్ ద రిస్క్ ఆఫ్ ఫాలింగ్ క్రాప్ ప్రైస్ బై సెల్లింగ్ ద ఫ్యూచర్ కాంట్రాక్ట్. సో ఒక ఫార్మర్ వచ్చేసి అతని యొక్క క్రాప్ ఏదైతే ఉందో ఆ క్రాప్ యొక్క ప్రైస్ని డిక్రీజ్ అవుతుందేమో అన్న టెన్షన్ ఉన్నప్పుడు ఇట్లాంటి కాంట్రాక్ట్స్లో ఎంటర్ అయితే అతనికి ప్రైస్ అనేది డిక్రీజ్ అయినప్పటికీ ఏదైతే ప్రైస్ ప్రీ డిటర్మైన్ ఉందో ఆ ప్రీ డిటర్మైన్ ప్రైస్తోనే తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ ప్రైస్ డిక్లైన్స్, ద లాసెస్ ఇన్ ద క్యాష్ మార్కెట్ మే బీ ఆఫ్సెట్ బై గెయిన్స్ ఇన్ ద ఫ్యూచర్ మార్కెట్. అండ్ నెక్స్ట్ క్రెడిట్ డెరివేటివ్ మీన్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ అలో ఇన్వెస్టర్స్ టు మేనేజ్ క్రెడిట్ రిస్క్. సో కామన్ టైప్ ఇన్క్లూడ్స్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ and investors buy credit defaults to protect against the default of bond issuer. If issuer default, the CDS payout compensating for loss of the bond. Next, real option means apply financial option principle to real world డెసిషన్స్ అలోవింగ్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ స్ట్రాటజిక్ చాయిస్. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమంటే బేస్డ్ ఆన్ రియల్ వరల్డ్ డెసిషన్స్లో రియల్గా ఉన్న వాటిని బేస్ చేసుకొని ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయడం, ఫైనాన్షియల్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ కంపెనీ మే హ్యావ్
the option to expand its production capacity if market conditions are favorable, or providing flexibility akin to financial కాల్ ఆప్షన్. సో ఫ్లెక్సిబిలిటీ అంటే మార్కెట్ ఫేవరబుల్ ఉన్నప్పుడు ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం అంటే ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేయడం, ఇది రియల్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ డెరివేటివ్ మిషప్ అండ్ లెసన్స్. డెరివేటివ్ మిషప్స్ ఆర్ రిఫర్స్ టు ఫైనాన్షియల్ లాస్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇంప్రాపర్ యూజ్ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెరివేటివ్. సో మనం ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకోకపోవడం, దానివల్ల ఫైనాన్షియల్ లాసెస్ రావడం, వాటి నుంచి మనం లెసన్స్ నేర్చుకోవడం. అంటే ఒక లాస్ అయిన తర్వాత ఓకే, ఎవ్రీ రిలేషన్ ఈజ్ వన్ లెసన్ ఆర్ వన్ సంథింగ్, నాకు కోటేషన్ రావడం లేదు, బట్ ఏమన్నా కొన్ని కేసెస్లో మనం లాస్ అవుతాం ఆర్ కొన్ని కేసెస్లో లెసన్ నేర్చుకుంటాం అంటారు కదా. సో ఇట్లా మనం డెరివేటివ్స్లో లాస్ వచ్చినప్పుడల్లా డిఫరెంట్ లెసన్స్ని నేర్చుకుంటాం. డిఫరెంట్ లెసన్స్లో ఇంపార్టెన్స్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ డ్యూ డిలిజెన్స్ ఎట్లా చేయాలి అనేది, అండ్ అండర్స్టాండింగ్ కాంప్లెక్స్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ద 1994 bankruptcy of Orange County, California resulted from derivative losses, emphasizing the need for risk-aware investing. And next, swaps. Swaps means are contracts where parties exchange cash flows or other financial instruments. ఇక్కడ ఏమి ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో ఎక్స్చేంజ్ చేసుకోవడం ఆ కరెన్సీ స్వాప్ని కానీ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ని స్వాప్ని కానీ ఆర్ కరెన్సీ స్వాప్స్ కానీ ఆర్ టీఆర్ఎస్ టోటల్ రిటర్న్ స్వాప్ కూడా ఉంటుంది. సేమ్ లైక్ యాజ్ మన మూవీలో వచ్చేసి ఏం స్వాప్ చేస్తారు, హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అతని యొక్క రింగ్ని, ఐ థింక్ రింగ్ కాదు, ఏమంటారు, హ్యాండ్కి వేసుకునే ఒక రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో అది స్వాప్. టూ కంపెనీస్ మైట్ ఎంగేజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ వెన్ వన్ పే ఫిక్స్డ్ రేట్ అండ్ రిసీవ్స్ వేరియబుల్స్ అండ్ వైల్ అదర్ డస్ ద ఆపోజిట్. And next, commodity derivative. Commodity derivatives are financial instruments linked to price of commodities like oil, gold, agriculture products, etc. సో మన ఒక కమోడిటీ డెరివేటివ్స్ అంటే వాటి యొక్క లింక్ అనేది, దాని యొక్క ప్రైస్ అనేది లింక్ అయి ఉంటుంది ఆయిల్తో కానీ, గోల్డ్తో కానీ, అగ్రికల్చర్తో కానీ. సో మన మూవీలో చూసుకుంటే మన ప్రభాస్ లింక్ టు హీరోయిన్ శృతి హాసన్. సో అందుకే ఈ శృతి హాసన్ని ఎక్కడుందో మనం కనిపెడితే చాలు, ప్రభాస్ని మనం సపరేట్గా కనిపెట్టాల్సిన అవసరం లేదని మన విలన్ చెప్తాడు. సో లింక్ అనేది ఇట్లా ఉంటుంది, వీటికి మెయిన్ లింక్ అనేది ఉంటుంది. సో ప్రోడక్ట్ లింక్ టు ప్రైస్ కమోడిటీస్ లైక్ ఆయిల్, గోల్డ్. సో మన శృతి హాసన్ వచ్చేసి గోల్డ్ కాబట్టి గోల్డ్కి ప్రైస్ మన ప్రభాస్ లింక్ అయి ఉంటుంది. అండ్ ఇన్వెస్టర్ కెన్ యూజ్ కమోడిటీ డెరివేటివ్స్ టు స్పెక్యులేట్ ఆన్ ద ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఆర్ హెడ్జ్ అగెన్స్ట్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఆయిల్ ప్రైజెస్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వెదర్ derivatives. So weather derivative means allow business to manage the financial impact of weather related risks such as temperature and perceptions. వీటిని బేస్ చూసుకొని సో అక్కడున్న ఎన్వైరన్మెంట్కి తగ్గట్లు వాటిని మేనేజ్ చేయడానికి. సో మన మూవీలో ఏమి శృతి హాసన్ వచ్చేసి అక్కడున్న ఎన్వైరన్మెంట్ని బేస్ చేసుకొని ఇంగ్లీష్ టీచర్గా రావాలి అనుకుంటుంది. సో వాటికి తగ్గట్లనే ఆమె కొన్ని కోర్స్ చెప్పి ఈ ప్రభాస్ యొక్క మదర్ని ఇంప్రెస్ చేసి అక్కడ స్టే చేయడానికి అలో తీసుకుంటుంది. ఒక 3 to 4 days మీన్స్ ఎన్వైరన్మెంట్ ప్రకారంగా మనం నడుచుకోవడమే వెదర్ డెరివేటివ్స్. అండ్ ఎనర్జీ కంపెనీ మే యూజ్ ఏ వెదర్ డెరివేటివ్ టు హెడ్జ్ అగైన్స్ రెడ్యూస్ డిమాండ్ ఫర్ హీటింగ్ డ్యూరింగ్ ఏ వార్మర్ దెన్ ఎక్స్పెక్టెడ్ వింటర్. సో మనకి సమ్మర్ సీజన్ చూసుకుంటే ఎక్కువ హీట్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాటిని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డెరివేటివ్ ఇన్వాల్వ్స్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ టైడ్ టు ద ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ మార్కెట్. సో బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రిసిటీ మార్కెట్స్ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది విడి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ యుటిలిటీ కంపెనీ మైట్ యూజ్ ఎలక్ట్రిసిటీ ఫీచర్స్ టు ఎడ్జ్ అగైన్స్ ద వోల్టాలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ ఎన్ష్యూరింగ్ స్టేబుల్ కాస్ట్ ఫర్ కన్జ్యూమర్. ఇది రిలేటింగ్ టు డిఫరెంట్ డెఫినేషన్కి సంబంధించి. సో
ఇప్పుడు ఆల్మోస్ట్ డెఫినేషన్స్ అన్నీ క్లియర్ అయినాయి కదా. సో వీటన్ని డెఫినేషన్ నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసినాను. ఏవేవి ఫార్వర్డ్స్ అంటే ఫ్యూచర్స్ అంటే ఆప్షన్స్ అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే హెడ్జింగ్ ఆప్షన్ క్రెడిట్ డెరివేటివ్ రియల్ ఆప్షన్ డెరివేటివ్ మిషప్స్ అండ్ లెసన్స్ స్వాప్స్ కమాడిటీ డెరివేటివ్స్ వెదర్స్ ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్. సో జస్ట్ మనం ఒక మీనింగ్ అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తెలిసింది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏం చెప్పినారో మన పొజిషన్లో ఏముందనేది చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేస్తే మనకి ఓకే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేటివ్ అంటే ఏం చెప్పినాం. డెరివేటివ్ అంటే అది ఒక ప్రోడక్ట్, అది ఒక కాంట్రాక్ట్, అది ఒక వాటి యొక్క వాల్యూ వచ్చేసి డెరైవ్ అవుతుంది బేస్డ్ ఆన్ ఒక అండర్లయింగ్ అసెట్తోని ఆర్ ఇండెక్స్తోని ఆర్ రిఫరెన్స్ రేట్తోని. మన ప్రకారంగా మన సిటీ ఉంది మూవీ ప్రకారంగా. నెక్స్ట్ ఇక్కడ అండర్లయింగ్ అసెట్స్ వచ్చేసి ఈక్విటీ కావచ్చు, ఫారెక్స్ కావచ్చు, కమాడిటీ కావచ్చు. అండర్లయింగ్ యాజ్ ఏ మార్కెటబుల్ వాల్యూ విచ్ ఈ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో మన సిటీ కూడా రిస్క్ అనేది ఉంది. మెయిన్గా అందరూ ఎవరైతే అక్కడ మెంబర్స్ ఉన్నారో పొలిటికల్ మెంబర్స్ వాళ్ళందరి చేతిలో వల్ల రిస్క్ అనేది ఉంది. సో మార్కెట్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఆల్ డెరివేటివ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద అండర్లయింగ్ టు హ్యావ్ ఎ వాల్యూ. ద చేంజ్ ఇన్ వాల్యూ ఇన్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఈజ్ బార్లీ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూ ఇన్ ద అండర్లయింగ్. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో వాల్యూ చేంజ్ అయినామంటే వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఓటింగ్స్లో ఎట్లయితే మనకి పాయింట్స్ ఉంటాయో డిఫరెంట్ పాయింట్స్, ఏ హైయెస్ట్ పాయింట్స్ ఎక్కడ పోతే దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ అండర్లయింగ్ వాళ్ళతోని. ఇన్ ద ఆబ్సెంట్ ఆఫ్ వాల్యుబుల్ అండర్లయింగ్ అసెట్ ద డెరివేటివ్ విల్ హ్యావ్ నో వాల్యూ. ఒకవేళ అక్కడ ఆ సిటీని కానీ తీసేస్తే, ఆ సిటీ అండ్ కన్సర్ సిటీని కానీ తీసేస్తే అక్కడ ఉన్న వాల్యూనే ఉండదు. ఆన్ మెచ్యూరిటీ ద పొజిషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద ప్రైస్ ఆఫ్ అండర్లయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఎట్లా డిటర్మైన్ చేస్తాం? అండర్లయింగ్ ఇన్స్ట్రుమెంట్స్తోనే. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద అండర్లయింగ్ ఈజ్ హయ్యర్ దెన్ ద కాంట్రాక్ట్ ప్రైస్ ద బయ్యర్ మేక్ ద ప్రాఫిట్. ఇఫ్ ద ప్రైస్ ఈజ్ లోయర్ ద బయ్యర్ సఫర్ ద లాసెస్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎవరెవరు యూజర్స్ ఉంటారు డెరివేటివ్స్కి? మెయిన్ యూజర్స్ ఎవరు ఉంటారు అంటే కార్పొరేషన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకు? టు హెడ్జ్ కరెన్సీ రిస్క్ అండ్ ఇన్వెంటరీ రిస్క్. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకోసం? స్పెక్యులేషన్ కోసం కానీ, హెడ్జింగ్ పర్పస్ కానీ, ఆర్ ఈల్డ్ ఎన్హాన్స్మెంట్ కోసం కానీ. ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యూజ్ చేస్తారు. ఎందుకోసం యూజ్ చేస్తారు? ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫర్ హెడ్జింగ్ కానీ, అసెట్స్ అలొకేషన్, ఈల్డ్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి, ఆర్బిట్రేజ్ అండ్ ఆపర్చునిటీని తీసుకోవడానికి. అండ్ డీలర్స్ యూజ్ చేసేది ఎందుకంటే హెడ్జింగ్ పొజిషన్ని తీసుకోవడానికి, ఎక్స్ప్లాయిటింగ్ ఇన్ఎఫిషియన్సీ ఆర్ ఎర్నింగ్ డీలర్ స్ప్రెడ్ కోసం తీసుకుంటారు. సో డిఫరెంట్ పర్సన్స్ అనే డిఫరెంట్ యూజర్స్ ఉన్నారు ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ కోసం, డెరివేటివ్స్ని. ఇప్పుడు బేసిక్ డిఫరెన్స్ ఏమి క్యాష్కి అండ్ డెరివేటివ్ మార్కెట్కి, అంటే క్యాష్ మార్కెట్కి డెరివేటివ్ మార్కెట్కి డిఫరెన్స్ ఏమి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ మార్కెట్లో వచ్చేసి మనకి టాంజిబుల్ అసెట్ అనేది ట్రేడ్ అవుతుంది. వేరే డెరివేటివ్ కాంట్రాక్ట్లో వచ్చేసి టాంజబుల్ ఉంటుంది ప్లస్ ఇంటాంజబుల్ కూడా ఉంటుంది. ఇంటాంజబుల్ అసెట్స్ అంటే మనకి ఇండెక్స్ రేట్స్ వాటిని కూడా ట్రేడ్ చేస్తాము. అండ్ క్యాష్ మార్కెట్లో వచ్చేసి మనం పర్చేజ్ ఈవెన్ 1 షేర్, ఒక షేర్ కూడా పర్చేజ్ చేయొచ్చు. బట్ వేర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ మినిమం లాట్ సైజ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఎట్లయితే మనకి జగపతి బాబు ఏదైతే బుక్ని ఇంట్రడ్యూస్ చేసినారో ఆ బుక్ ప్రకారమే ఫాలో కావాలి అంటారు కదా. సో సేమ్ హ్యాస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. సో ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారంగా చూసుకుంటే లాట్ సైజ్ అనేది ఉంటుంది. అండ్ క్యాష్ మార్కెట్ ఈజ్ రిస్కియర్ దెన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ బికాస్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ రిస్క్ ఈజ్ లిమిటెడ్. సో ఇక్కడ అప్ టు 20% మీన్స్ అప్పుడు వాళ్ళు ఓటింగ్ చేసేంత వరకు ఏం చేయకూడదు, అందరి యొక్క డెసిషన్ తీసుకున్నాకనే మనం డెసిషన్ తీసుకోవాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఎక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మన జగపతి బాబు వాటిలో. క్యాష్ మార్కెట్లో అవన్నీ ఉండవు. నెక్స్ట్ క్యాష్ అసెట్ మే బీ మీన్డ్ ఫర్ కన్జంప్షన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ వేర్ యాజ్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఫర్ హెడ్జింగ్ ఆర్బిట్రేషన్ అండ్ స్పెక్యులేషన్. సో క్యాష్ అసెట్లో ఏమి మ్యాక్సిమం కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం ఉంటుంది. డెరివేటివ్లో హెడ్జింగ్ చేసుకోవచ్చు, ఆర్బిట్రేషన్ చేసుకోవచ్చు, స్పెక్యులేషన్ చేసుకోవచ్చు. అండ్ ద వాల్యూ of a derivative contract is always based on the linked underlying security. However, this link may not be point basis. And ఇక్కడ క్యాష్ మార్కెట్లో చూసుకుంటే క్యాష్ మార్కెట్లో కస్టమర్స్ మస్ట్ ఓపెన్ సెక్యూరిటీ ట్రేడింగ్ అకౌంట్ విత్ సెక్యూరిటీ డిపాజిటర్ వేర్ హ్యాస్ టు ట్రేడ్ ఫ్యూచర్స్. ఏ కస్టమర్ మస్ట్ ఓపెన్ ఫ్యూచర్ ట్రేడింగ్ అకౌంట్ విత్ డెరివేటివ్ బ్రోకర్. సో క్యాష్ మార్కెట్లో కస్టమర్స్
సెక్యూరిటీ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేసుకోవాలి. బట్ ఇక్కడ మన ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలి అంటే డెరివేటివ్ బ్రోకర్స్తో డీలింగ్ ఉంటుంది. అండ్ వేర్ హ్యాస్ బయింగ్ సెక్యూరిటీస్ ఇన్ క్యాష్ మార్కెట్ ఇన్వాల్వ్స్ పుట్టింగ్ అప్ ఆల్ మనీ. సో మనకి క్యాష్ మార్కెట్లో ఏమంటే అంత మనీని పెట్టాల్సి ఉంటుంది. బట్ వేర్ హ్యాస్ దీనిలో అంత పెద్దగా అంటే డెరివేటివ్ మార్కెట్లో అంత అమౌంట్ని పెట్టాల్సిన అవసరం ఉండదు. సో డెరివేటివ్లో ఓన్లీ నెట్ అమౌంట్ ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ కొంత అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ని పెడితే చాలు. అండ్ ఇక్కడ పర్చేజ్ చేసేటప్పుడు షేర్స్ ఇన్ క్యాష్ మార్కెట్లో ఓల్డర్ బికమ్ ద పార్ట్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ వైల్ ఇన్ ఫ్యూచర్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్. సో ఆ క్యాష్ మార్కెట్లో ఓనర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, బట్ ఫ్యూచర్స్లో ఓనర్ అనే ఆప్షన్ కాన్సెప్ట్ అనేది ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ డెరివేటివ్స్ ఆర్ ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో మెయిన్గా మూవీలో అండ్ జగపతి బాబు అండ్ అతని అపోనెంట్ అండ్ ఆప్షన్స్లో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్స్ మీన్స్ మన ప్రభాస్ యొక్క ఫ్రెండ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్వర్డ్ కాంటాక్ట్ ఇది వచ్చేసి ఇది ఓల్డ్ మెథడ్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్లో ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకున్నా అంటే ఒక పంజాబ్ ఓనర్స్ ఉన్నారు, అతను వీటిని గ్రో చేస్తుంటారు, అతను సేల్ చేయాలనుకుంటున్నారు, ప్రాఫిట్లోనే సేల్ చేయాలి అనుకుంటారు. సో అతను ఏం చేస్తాడు, ట్రెడిషనల్ వేలో హార్వెస్ట్ చేస్తుంటాడు. ఇక్కడ మార్చి నుంచి ఏప్రిల్కి హార్వెస్టింగ్ చేస్తుంటారో సేల్ చేస్తుంటారో స్మార్ట్ మార్కెట్లో ఎప్పుడైతే కట్ చేసినాడో అప్పుడు. అండ్ కొన్ని కేసెస్లో ఏమంటే అతనికి రిస్క్ ఏమంటే అతను తీసుకున్న ఆ క్రాప్ ఎప్పుడైతే వీటిని తీసుకొని వెళ్తాడో అప్పుడు ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే క్రాప్ అనేది రెడీ టు సేల్ ఉంటుందో అప్పుడు ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఈ రిస్క్ని అవాయిడ్ చేయడానికి ఇతను ఏం చేసినా అంటే ఫార్మర్ మే సెల్ దిస్ క్రాప్ అట్ అగ్రీడ్ అపాన్ రేట్ విత్ ప్రామిస్ టు డెలివర్ అసెట్స్. సో కొంతమందికి ప్రామిస్ చేసి నేను ఈ డెలివరీ మీకే పంపిస్తాను ప్రీ డిటర్మైన్ డేట్లోనే వాళ్ళు ఎంటర్ కావడం. దిస్ విల్ అట్లీస్ట్ ఎన్ష్యూర్ దట్ ద ఫార్మర్ ఇన్పుట్ కాస్ట్ అండ్ రీజనబుల్ ప్రాసెస్. సో అతనికి ప్రైస్ చెప్పేటప్పుడు ఏం చెప్తారో అతని యొక్క కాస్ట్ని అండ్ కాస్ట్ ప్లస్ ఒక 10% ప్రాఫిట్ మార్జిన్ని యాడ్ చేసుకొని మినిమం నాకు ఇంత అమౌంట్ అయితే కంపల్సరీ కావాలని ప్రీ డిటర్మైన్డ్గానే డిసైడ్ కావడము. అండ్ వేర్ హ్యాజ్ ఇక్కడ ఫార్మర్ వచ్చేసి సేల్ చేసి వీటిని ఫార్వర్డ్ సెక్యూర్ చేసుకుంటాడు అతని చెక్లోనే. వీటిని మనం ఫార్వర్డ్ ట్రాన్సాక్షన్ అంటాము అండ్ వీటిని మనం ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటాము. ఇటువంటివన్నీ కవర్ చేస్తే అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో వచ్చేసి మనకి అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బయ్యర్కి అండ్ సెల్లర్కి అప్లికేషన్ వచ్చేసి సెల్లర్కి డెలివరీ చేయాలి స్పెసిఫైడ్ అసెట్ని స్పెసిఫైడ్ క్వాంటిటీలో స్పెసిఫైడ్ క్వాలిటీలో స్పెసిఫైడ్ డేట్కి స్పెసిఫైడ్ ప్రైస్తోని. అండ్ బయ్యర్ ఇన్ టర్న్ ఆబ్లిగేటెడ్ టు పే ద సెల్లర్ అట్ ప్రీ నెగోషియేటెడ్ ప్రైస్ ఇన్ ద ఎక్స్చేంజ్ డెలివరీ. సో డెలివరీ చేసేటప్పుడు ఎక్స్చేంజ్ ప్రైస్కి అతను పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దిస్ మీన్స్ ద ఫార్వర్డ్ కాంటాక్ట్ ద కాంటాక్టింగ్ పార్టీస్ నెగోషియేట్ ఆన్ నాట్ ఓన్లీ ద ప్రైస్ అట్ విచ్ ద కమాడిటీ హీస్ టు బి డెలివర్డ్ అండ్ ఫ్యూచర్ డేట్ బట్ ఆల్సో ఆన్ వాట్ క్వాలిటీ. సో వాళ్ళు ఓన్లీ ప్రైస్ ఒకటే కాదు, క్వాంటిటీ ఏముండాలి అండ్ ఎక్కడ డెలివర్ చేయాలి, ఏ ప్లేస్లో డెలివర్ చేయాలి అనేది కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. ఇక్కడ స్టాండర్డైజ్ ఏమి ఉండదు, అన్నకి మినిమం ఇంతనే కావాలి అనేది. సో ద టూ పార్టీస్ సిట్ అక్రాస్ ఈచ్ అదర్ అండ్ వర్క్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ సైనింగ్ ఇట్. సో దాన్ని సైన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ కావాలంటే గోల్డ్ బిలియన్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయినా అంటే ఒక టూ పార్టీస్ ఎంటర్ అయితే ఏమేమి చూసుకుంటారు, వెయిట్ని చూసుకుంటారు, ఫిట్నెస్ ఆఫ్ మెటీరియల్ చూసుకుంటారు అండ్ ప్లేస్ ఎక్కడ కావాలని చూసుకుంటారు, పేడ్ ఎప్పుడు కావాలని చూసుకుంటారు. ఆఫ్టర్ 3 months తర్వాత మ్యారేజ్ ఉందనుకోండి, 3 months తర్వాత కావాలని చెప్పడం. సో ప్రైస్ ఎంత అనేది డిసైడ్ అవుతారు. అండ్ అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు, ఆ ఎగ్జాంపుల్ చూసుకోండి. నెక్స్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ తర్వాత మనకి ఫ్యూచర్ కాంట్రాక్ట్. సో ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఇది కూడా అగ్రిమెంటే బిట్వీన్ ఎవరికి టూ పార్టీస్ దగ్గర దట్ కమిట్ వన్ పార్టీ టు బై అండ్ అండర్లయింగ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ ఏముంటాయి, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఆర్ కమాడిటీ ఉంటాయి. అండ్ వన్ పార్టీ హీ సెల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ కమాడిటీ అట్ స్పెసిఫిక్ ప్రైస్ అట్ ఫ్యూచర్ డేట్. అండ్ ఇక్కడ అగ్రిమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ద అగ్రిమెంట్ ఈజ్ కంప్లీటెడ్ అట్ ఏ స్పెసిఫైడ్ ఎక్స్పైరేషన్ డేట్ బై ఫిజికల్ డెలివరీ ఆర్ సెటిల్మెంట్ ఆర్ ఆఫ్సెట్ ప్రయర్ టు ద ఎక్స్పైరేషన్ డేట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డెలివరీ అయినా చేసుకోవచ్చు ఆర్ నెట్ ఆఫ్ అమౌంట్ అయినా పే చేయవచ్చు ఆర్ ఎక్స్పైరీ డేట్కి ముందనే అన్న ఆఫ్సెట్ చేసుకోవచ్చు. సో ఇన్ ఆర్డర్ టు ఇంటిమేట్ ద ట్రేడ్ ఇన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ద బయ్యర్ అండ్ సెల్లర్ మస్ట్ పుట్ అప్ గుడ్ ఫేత్ ఆఫ్ మనీ. సో ఇనీషియల్ మార్జిన్ అనేది ఉంటుంది, కొంచెం అమౌంట్ అనేది పెట్టాలి వాళ్ళ యొక్క మార్జిన్ అకౌంట్లో. సో రెగ్యులేటర్స్, కమాడిటీ ఎక్స్చేంజెస్, బ్రోకర్స్ డూయింగ్ బిజినెస్ అండ్ కమాడిటీ ఎక్స్చేంజెస్ డిటర్మిన్ మార్జిన్ లెవెల్స్. సో అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ ఏమి, ఫార్వర్డ్కి ఫ్యూచర్కి డిఫరెన్స్ ఏమని చూస్తే
డిఫరెంట్ వచ్చేసి ఫార్వర్డ్. సో మనకి ఫ్యూచర్ ప్రకారంగా ఎవరు మనకి జగపతి బాబు గారు అండ్ అతని యొక్క అపోనెంట్ పర్సన్ ఫార్వర్డ్ పర్సన్. అండ్ ఇక్కడ ట్రేడింగ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ట్రేడ్ ఆన్ పర్సనల్ బేసిస్ ఆర్ టెలిఫోన్ బేసిస్ ఆర్ అదర్వైజ్. ఫ్యూచర్లో ఏమి ట్రేడెడ్ ఆన్ ఏ కాంపిటేటివ్ ఏరైనా జగపతి బాబుకి ఫుల్ కాంపిటీషన్ అనేది కంపల్సరీ ఉంది. అండ్ సైజ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఆర్ ఇండివిజువల్లీ టైలర్డ్ అండ్ హ్యావ్ నో స్టాండర్డైజ్ సైజ్. సో ఇతను ఏమనుకుంటాడు, వాళ్ళ ఫాదర్ మెయిన్ పర్సన్ ఎవరైతే కింగ్ చనిపోయినాడు కాబట్టి నెక్స్ట్ ఇతనే ఓనర్ అనుకుంటూ ఉంటాడు, ఇతనే కింగ్ అనుకుంటూ ఉంటాడు. బట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఆర్ స్టాండర్డైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ అమౌంట్ యాజ్ ద కేస్ మేబీ. సో ఇక్కడ బుక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు, బుక్ ప్రకారంగానే ఫాలో కావాలి. ఆర్గనైజ్డ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఆర్ ట్రేడెడ్ ఇన్ ఓవర్ ద కౌంటర్ మార్కెట్. సో అక్కడ కంపెనీలో వెళ్ళే పర్చేస్ చేయాలి. బట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఆర్ ట్రేడెడ్ అండ్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ డిజిగ్నేటెడ్ ఫిజికల్ లొకేషన్స్ అనేది పెడతారు. నెట్ సెటిల్మెంట్స్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ సెటిల్మెంట్ టేక్స్ ప్లేస్ ఆన్ ద డేట్ అగ్రీడ్ అపాన్ బిట్వీన్ ద పార్టీస్. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో డేట్ అగ్రీ అవుతారు అపాన్ ద బిట్వీన్ ద పార్టీస్కి. అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ సెటిల్మెంట్స్ ఆర్ మేడ్ డైలీ. సో ఇక్కడ డైలీ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ డేట్ ఎప్పుడైతే అగ్రీ అయింటారో ఆ డేట్కి మాత్రమే జరుగుతుంది ఎక్స్చేంజ్ క్లియరింగ్ హౌస్తోని. అండ్ డెలివరీ డేట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ మే బీ డెలివర్డ్ ఆన్ ద డేట్ అగ్రీడ్ అపాన్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్చువల్ డెలివరీ. And future contract delivery dates are fixed on cyclic basis and hardly takes places. So however it does not mean that there is no actual delivery. సో ఇక్కడ కన్ఫామ్గా ఒక డేట్ అనేది ఉంటుంది, ఇక్కడ కన్ఫామ్గా డేట్ అనేది ఏం లేదు, చేంజ్ అయితేనే ఉంటుంది. 3 months 3 months 1 month కావడం, 1 month 2 months కావడం ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ కాస్ట్లో కాస్ట్ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఈ బేస్డ్ ఆన్ ద బిడ్ ఆస్క్ స్ప్రెడ్ ప్రైస్ బేస్ చేసుకుని ఉంటుంది. సో స్ప్రెడ్ అంటే డిఫరెంట్ బిట్వీన్ ద బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్. బిడ్ అంటే బయింగ్ ప్రైస్, ఆస్క్ అంటే సెల్లింగ్ ప్రైస్. అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఎంటైటిల్ అ బ్రోకరేజ్ ఫీ ఫర్ బై అండ్ సెల్ ఆర్డర్. సో మీరు బై చేసిన ఒక పర్సంటేజ్తో అండ్ సెల్ చేసిన ఒక పర్సంటేజ్తో బ్రోకరేజ్ అనేది ఉంటుంది. అండ్ మార్కింగ్ టు మార్కెట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కింగ్ టు మార్కెట్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ వచ్చేసి మార్కెట్ టు మార్కింగ్ ఏముండదు, ఎంతైతే మనం ప్రీ డిటర్మైండ్ ఉందో ఆ ప్రీ డిటర్మైన్ ప్రైస్తోనే చేయాల్సి ఉంటుంది. అండ్ వేర్ హ్యాస్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కింగ్ టు మార్కెట్ ఇన్ విచ్ లాస్ ఆర్ ప్రాఫిట్ ఈజ్ డెబిటెడ్ ఆర్ క్రెడిటెడ్ ఇన్ ద మార్జిన్ అకౌంట్ ఆన్ డైలీ బేసిస్. సో ఇక్కడ నెట్ బేసిస్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది, మార్క్ టు మార్క్ అనేది ఉంటుంది. సో మార్క్ టు మార్కెట్లో డైలీ సెటిల్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. డైలీ అమౌంట్లో ఇనీషియల్ మార్జిన్గా మనకి ఒక 20% కలెక్ట్ చేసి ఉంటారు. సో ఆ 20% కలెక్ట్ చేసి ఉంటారు ఇనీషియల్ మార్జిన్కి. ఇప్పుడు ఆ అమౌంట్ అనేది 20%కి ఎక్సెస్ ఉంటే ఆ ఎక్సెస్ అమౌంట్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద మార్కెట్కి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మార్జిన్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్. మార్జిన్ అనేది ఎవ్రీ పార్టిసిపెంట్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి, మార్జిన్ని కంపల్సరీగా పే చేయాలి అట్ ద ఇనీషియల్ టైంలో. అండ్ క్రెడిట్ రిస్క్ ఇన్ ఫార్వర్డ్ మార్కెట్ క్రెడిట్ రిస్క్ ఈజ్ బార్న్ బై ఈచ్ పార్టీస్ and therefore every party has to bother for credit worthiness. ఇక్కడ క్రెడిట్ వర్తినెస్ ఇక్కడ ఏమంటే పార్టీస్ నీడ్ నాట్ బి బాదర్ అబౌట్ ద క్రెడిట్ రిస్క్. ఏమంటే ఎందుకంటే మనకి ఆల్రెడీ అమౌంట్స్ పేమెంట్ చేసుకుంటూనే జరుగుతుంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ ప్రైసింగ్ ఆర్ వాల్యుయేషన్ ఎట్లుంటుంది ఫార్వర్డ్కి అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్కి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రివైలింగ్ స్పాట్ ప్రైస్ ఆఫ్ ద అసెట్ అండ్ ఫ్యూచర్ ప్రైస్ ఈజ్ నోన్ యాజ్ బేసిస్. సో మనకి బేసిస్ అంటే ఏమి, బేసిస్ అంటే డిఫరెంట్ ఏదైతే డిఫరెంట్ ఉంటుందో దానికి స్పాట్కి అండ్ ఫ్యూచర్కి, దీన్ని మనం బేసిస్ అంటాము, దీన్నే స్ప్రెడ్ అంటాము. నెక్స్ట్ బేసిస్ వచ్చేసి స్పాట్ ప్రైస్ మైనస్ ఫ్యూచర్ ప్రైజెస్. సో ద స్పాట్ ప్రైజ్ ఈజ్ లెస్ దాన్ ద ఫ్యూచర్ ప్రైజ్. సో ఎప్పుడైతే మనకి లెస్ దెన్ ఉందో అండ్ అకార్డింగ్లీ ద బేసిస్ వుడ్ బి నెగిటివ్. సో నెగిటివ్ వచ్చిందంటే దాన్ని కాంటాంగో మార్కెట్ అంటాము. సో నెగిటివ్ వస్తే అది కాంటాంగో మార్కెట్ అంటాం దాన్ని. అండ్ వేర్ హ్యాస్ బేసిస్ హ్యాస్ బికేమ్ పాజిటివ్ ద ఎక్సీడ్ ఫ్యూచర్ ప్రైజ్ ఉంది. సో అది పాజిటివ్ వచ్చిందంటే దాన్ని బ్యాక్వార్డేషన్ మార్కెట్ అంటాము. సో బ్యాక్వార్డేషన్ మార్కెట్ వస్తాము. సో అది నెగిటివ్ వస్తే కాంటాంగో, పాజిటివ్ వస్తే
బ్యాక్వర్డేషన్ మార్కెట్, ఆర్ దానికి ఇంకొక పేరు ఏమంటే ఇన్వర్టెడ్ మార్కెట్ అని కూడా అంటాము. సమ్ కేసెస్ ఏమంటే జీరో వచ్చేస్తుంది. సో జీరో వస్తుంది. జీరో వచ్చిందంటే అది కాన్విగరెన్స్ మార్కెట్ అంటాము. సో నెగిటివ్ వస్తే కాంటాంగో మార్కెట్, పాజిటివ్ వస్తే బ్యాక్వర్డేషన్ మార్కెట్ ఆర్ ఇన్వర్టెడ్ మార్కెట్, జీరో వచ్చిందంటే కన్వర్గరెన్స్ మార్కెట్. సో ఇక్కడ రిలేషన్షిప్ అనేది బిట్వీన్ ద ఫ్యూచర్ ప్రైస్కి క్యాష్ ప్రైస్కి డిటర్మైన్ అయ్యేది కాస్ట్ ఆఫ్ క్యారీ ఎంత ఉందో దాటిని డిటర్మైన్ చేసుకుంటూ ఉంటుంది. సో ఫ్యాక్టర్స్ అదర్ దెన్ క్యాష్ ఆఫ్ కార్ చూసుకుంటే స్టాక్ ప్రైస్ ఏముంది, వేరియస్ రిటర్న్స్ లైక్ డివిడెండ్స్ ఏమున్నాయి, అడిషనల్ క్యారింగ్ కాస్ట్ ఏముంది, ఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళ యొక్క రిలేషన్షిప్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ క్యారీ మోడల్లో కాస్ట్ ఆఫ్ క్యారీ అంటే ఫ్యూచర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ఆఫ్ క్యారీ మైనస్ రిటర్న్స్ ఏమైతే వస్తున్నాయో వాటిని. అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకుంటే ఇక్కడ ఉన్న ఎక్స్పెండిచర్ అన్నీ యాడ్ చేసుకోవాలి, ఇక్కడ వచ్చే రిటర్న్ని డిడక్ట్ చేసుకోవాలి. ఇది డివిడెండ్ మన కేసులో ఇది డివిడెండ్. ఇక్కడ స్పాట్గా పే చేస్తున్న ప్రైస్ ప్లస్ దానికి కావాల్సిన క్యారింగ్ కాస్ట్, ఇదే మనకి చెప్పేది ఆడ స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారింగ్ కాస్ట్ మైనస్ రిటర్న్స్ అనేది. అది ఇంకా ఆడ ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు, ఎగ్జాంపుల్ చెక్ చేసుకొని మీకు ఇంకా ఐడియా వస్తుంది. ఎగ్జాంపుల్తో మనకు పని లేదు. ఎగ్జాంపుల్ సో ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి. కోరిలేషన్ బిట్వీన్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అండ్ ఫ్యూచర్ ప్రైజెస్. సో కోరిలేషన్ ఏముంది మనకి వీటికి రెండింటికి సంబంధించి అంటే ఫర్ a contract of the same maturity the forward and future contract tend to have a same value subject to interest rate remaining fixed. So in the case if interest rates are fluid, the value of the future contract would differ from that forward contract because the cash flow generated from the marking to మార్కెట్. సో క్యాష్ ఫ్లో అనేది జనరేట్ అవుతుంది మార్కింగ్ టు మార్కెట్కి ఫ్రమ్ అవైలబుల్ నుంచి చూసుకున్నప్పుడు. ఇక్కడ డైలీ బేసిస్లో చేంజెస్ అనేవి చూసుకుంటూ ఉంటాం. మార్కెటింగ్ పర్ఫెక్షన్స్ ఏమున్నాయి, ట్రాన్సాక్షన్ కాస్ట్, ట్యాక్సెస్, అసెట్స్, ఇన్విజిబిలిటీ, ఇవి ఏం చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నో టైప్స్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. సో ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో ఉండే టైప్స్ ఏమేమి ఉన్నాయని చూస్తే ఇందులో ఐ థింక్ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెండింటి గురించి డిస్కషన్ చేస్తాము. ఒకటి సింగిల్ స్టాక్ ఫ్యూచర్, ఒకటి ఇండెక్స్ ఫ్యూచర్. వచ్చేసి ఇక్కడ సింగిల్ స్టాక్ ఫ్యూచర్ అంటే ఇది ఒక అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో ఏముంటుంది, బై చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ స్టాక్ని సచ్ హ్యాజ్ ఈ మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐటీసీ, టాటా సెల్ అట్ ఏ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్లో సెల్ కానీ బై కానీ చేయడానికి. ఇక్కడ ఏమవుతుందంటే బయ్యర్ హ్యాజ్ అబ్లిగేషన్ టు పర్చేజ్ ద షేర్స్ అండ్ సెల్లర్కి వచ్చేసి అబ్లిగేషన్ ఏమి సెల్ ద షేర్స్ ఆర్ స్టాక్ ఎట్ ఏ స్పెసిఫిక్ ప్రైస్ స్పెసిఫిక్ డేట్ ఫ్యూచర్స్లో ఉంటుంది. అండ్ స్టాక్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ వచ్చేసి స్టాండర్డైజ్ ఉంటుంది అండ్ స్టాక్ ఫ్యూచర్ డేట్లో అగ్రీ అయిపోతుంది. ఇక్కడ సింగిల్ స్టాక్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే కాంప్లెక్స్డ్ వియా ఆఫ్సెట్ ఆర్ డెలివరీ ఆఫ్ యాక్చువల్ షేర్స్ అట్ ఎక్స్పైరేషన్. సో అట్ ద ఎండ్కి వాళ్ళు ఏం చేయొచ్చు, కంప్లీట్ ఆఫ్సెట్ చేయొచ్చు ఆర్ డెలివరీ చేసుకోవచ్చు అట్ ద ఎక్స్పైరేషన్ డేట్లో. వీటన్నిటికీ మనకి మ్యాక్సిమం నోషనల్ వాల్యూ అంటే మార్జిన్ అమౌంట్ అనేది 20% అనేది మార్జిన్ అమౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈచ్ స్టాక్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ వచ్చేసి స్టాండర్డైజ్ ఉంటుంది అండ్ ఇన్క్లూడ్స్ బేసిక్ స్పెసిఫికేషన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ టర్మ్లో వచ్చేసి కాంట్రాక్ట్ యొక్క కాల్ ఫర్ డెలివరీ ఆఫ్ స్టాక్ సమ్ స్పెసిఫైడ్ టైం ఏముంది ఫ్యూచర్కి అండ్ నాట్ హెల్డ్ ఫర్ ఎక్స్పైరేషన్ స్టాండర్డైజ్ ఎంత అండ్ హై లిక్విడిటీ కోసం ఓపెనింగ్ లాంగ్ పొజిషన్ అండ్ ఇన్వెస్టర్ సింప్లీ టేక్స్ అండ్ ఆఫ్సెట్టింగ్ ద షార్ట్ పొజిషన్. సో మీరు ఒక పొజిషన్ని లాంగ్ పొజిషన్ని తీసుకుంటే మళ్ళీ షార్ట్ పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది, లాంగ్ కాల్ తీసుకుంటే మళ్ళీ షార్ట్ కాల్ అనేది తీసుకుంటుంది. సో సేమ్ వాటితోనే ఆఫ్సెట్ చేయాల్సి ఉంటుంది ఈ మార్కెట్ దానిలో తీసుకుంటే. అండ్ ఫస్ట్ది సింగిల్ స్టాక్ ఫ్యూచర్ అది. నెక్స్ట్ ఇండెక్స్ ఫ్యూచర్లో ఏమి ఏ contract for simple index future is based on the level of particular stock index such as S&P 500 or Dow Jones Industry or Nifty or BSE Sensex. అంటే ఒక మార్కెట్ యొక్క బేస్ని తీసుకొని చెప్పడం. ఇప్పుడు మనకి NSE BSE ఎట్లయితే ఉన్నావో ఇవి కూడా సేమ్ అట్లనే. S&P 500 అన్న, డౌ జోన్స్ ఇండస్ట్రీ యావరేజ్ అన్న, నిఫ్టీ దట్ ఈస్ NSE అన్న, BSE సెన్సెక్స్ అన్న, ఇవి రెండు మన ఇండియాకి చూసుకుంటే ఇవి మొత్తం న్యూయార్క్ది ఒకటి వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు వచ్చేటివి అవి. నెక్స్ట్ ద కాంట్రాక్ట్ ప్రైస్
The agreement called for the contract to be bought or sold at the designated time in the future based on the level of stock index. So just as hedgers and speculators buy and sell future contracts based on the future price of individual stocks, they may from the same reason can buy and sell such contracts based on the stock index. So స్టాక్ ఇండెక్స్ ఏమున్నాయి, స్పెక్యులేషన్స్ ఏం జరుగుతున్నవి, అండ్ జనరల్ పర్ఫార్మెన్స్ ఏముంది, డిక్లైనింగ్ వాల్యూ ఏముంది, కమాడిటీ ఫీచర్స్ ఏమున్నాయి, ఇండివిజువల్ స్టాక్స్ ఏమున్నాయి, అండ్ స్టాక్ ఇండెక్స్ ఫీచర్స్ ఏమున్నాయి. అంటే స్టాక్ ఇండెక్స్ ఫీచర్స్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ద టాంజబుల్ గూడ్స్, దట్ ఆల్ సెటిల్మెంట్ ఇన్ క్యాష్, వాటిపైన డిపెండ్ అయ్యి ఉండదు. బికాస్ సెటిల్మెంట్ ఆర్ ఇన్ క్యాష్, ఈ ఇన్వెస్టర్స్ యాజ్ యూజువల్లీ హ్యావ్ టు మీట్ ద లిక్విడిటీ ఆర్ ఇన్కమ్ రిక్వైర్మెంట్ టు షో దట్ దే హ్యావ్ మనీ టు కవర్ దేర్ పొటెన్షియల్ లాస్. ఇక్కడ దీని ఫార్ములా ఏముంటుంది అంటే 1 కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 50 నిఫ్టీస్ ఆఫ్ నిఫ్టీ 50 ఇంటూ వాల్యూ ఆఫ్ నిఫ్టీ 50. సో అదే యూనిట్స్ ఎన్ని, వాల్యూ ఎంత. ఇక్కడ ఏం చెప్పినామంటే సింపుల్గా యూనిట్స్ ఇంటూ వాల్యూ. ఈ యూనిట్స్ వచ్చేసి మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము, బేస్డ్ ఆన్ ఎన్ఎస్సి తీసుకుంటే దాన్నే నిఫ్టీ 50 అంటారు. ఎన్ఎస్సి ద నిఫ్టీ 50. అండ్ ఇది కూడా వాల్యూ కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలి, సేమ్ ఎన్ఎస్సి నుంచే తీసుకోవాలి, దట్ ఈస్ నిఫ్టీ 50 నుంచే తీసుకోవాలి. అండ్ అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు చూసుకోండి. అండ్ ట్రేడింగ్ మెకానిజం ఇన్ స్టాక్స్ ఫీచర్స్. సో ట్రేడింగ్ మెకానిజం ఎట్లుంటుంది స్టాక్స్ ఫీచర్స్లో అనేది. నెక్స్ట్ ట్రేడింగ్ మెకానిజం వైల్ ట్రేడింగ్ ఇన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ బోత్ స్టాక్ హ్యాస్ వెల్ యాజ్ ఫ్యూచర్స్, బోత్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ వచ్చేసి ఇనీషియల్ మార్జిన్ అనేది డిపాజిట్ చేయాలి కంపల్సరీగా. ఇనీషియల్ మార్జిన్ యాక్చువల్లీ ఇనీషియల్ మార్జిన్ ఎట్లుంటుంది అంటే ఎవ్రీ మంత్ థర్స్డేకి క్లోజ్ కావడం ఇవి ఉంటాయి. సో వాటి కోసం అట్ ద ఇనీషియల్ టైం వచ్చేసి 20% తీసుకుంటారు. నెక్స్ట్ ఏమి మంత్ ఎండింగ్లో థర్స్డే అనేది ఎక్స్పైరేషన్ డే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రీవియస్ 3 డేస్కి కాల్స్ పంపిస్తారు. అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే ఇస్ ద లాస్ట్ డేట్. సో ఫస్ట్ ఎప్పుడైతే కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి ఒక 1 lakh అనుకుంటే అది స్టార్టింగ్లోనే ఒక 20,000 ఇప్పించుకుంటారు. అండ్ తర్వాత మండే ఒక కాల్ చేసి ఇంకొక 20,000 తీసుకుంటారు, ట్యూస్డే ఇంకొక కాల్కి 20,000, వెనస్డే ఇంకొక 20,000 అండ్ థర్స్డే ఇంకొక 20,000. సో మొత్తం 100 ఇట్లా కలెక్ట్ చేసుకుంటారు. సో అట్ ద సింగిల్ పాయింట్ ఆఫ్ టైమే నీ దగ్గర ఫుల్ మనీ ఉండాల్సిన అవసరం అనేది ఉండదు. ఇక్కడ మార్జిన్ రిక్వైర్మెంట్ చూసుకుంటే నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ట్రేడింగ్ ఫీచర్స్. సో ట్రేడింగ్ ఫీచర్స్ పర్పస్ ఎందుకోసం అనేది ఇక్కడ చెప్తారు. పర్పస్ ఏమందుకంటే మెయిన్గా ఈ స్పెక్యులేషన్ కోసం ఆర్ హెడ్జింగ్ కోసం. సో 2 మెయిన్ పర్పసెస్ ఫ్యూచర్లో ట్రేడ్ చేసేది. మెయిన్ పర్పస్ వచ్చేసి స్పెక్యులేషన్ కోసం అండ్ ఇంకోటి వచ్చేసి హెడ్జింగ్ కోసం. స్పెక్యులేషన్ అంటే ఫర్ సింప్లిసిటీ వీ విల్ అజ్యూమ్ దట్ 1 కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 100 కాంట్రాక్ట్స్గా తీసుకుంటాము. సో ఇక్కడ స్పెక్యులేషన్ అంటే ఏమి, సింపుల్గా చూసుకుంటే 1 కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్ అండ్ మార్జిన్ రిక్వైర్మెంట్ ఈ 20% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంటర్డ్. సో బ్రోకరేజ్ అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్. సో స్పెక్యులేషన్లో ట్రాన్సాక్షన్ కాస్ట్ తీసుకోము, ట్రాన్సాక్షన్ కాస్ట్ బ్రోకరేజ్ అనేది ఇంక్లూడ్ చేసుకోము. జస్ట్ ఒక 20% మార్జిన్ని పే చేసి వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మార్కెట్లో ఇంక్రీజింగ్ ట్రెండ్ ఉన్నప్పుడు సేల్ చేసుకుంటారు. అది స్పెక్యులేషన్ అంటే. నెక్స్ట్ అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ చూడండి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ హెడ్జింగ్. సో హెడ్జింగ్ అంటే ఇదొక ప్రాక్టీస్ టేకింగ్ ఏ పొజిషన్ in one market to offset and balance against the risk adapted by assuming the position into contrary or opposing market or investment. So simple language lo cheppalante hedging is used to reduce your substantial loss or gains suffered by an individual or an organization. సో వాళ్ళకు వచ్చే సబ్స్టాన్షియల్ లాస్ని రెడ్యూస్ చేయడానికి హెడ్జింగ్లోకి ఎంటర్ కావడం. టు హెడ్జ్ ద ఇన్వెస్టర్ టేక్స్ స్టాక్స్ ఫ్యూచర్ పొజిషన్ ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు ద స్టాక్ పొజిషన్. సో మనం ఫ్యూచర్లో సేల్ చేయాల్సినది ఉంటే ఇప్పుడు బై చేసి పెట్టుకోవడం అనేది ఉంటుంది ఈ ఫ్యూచర్స్ పొజిషన్లో. వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూసుకోండి. ఎగ్జాంపుల్స్ తర్వాత మనకి మార్క్ టు మార్కెట్. సో మార్కింగ్ టు మార్కెట్ మీన్స్ ప్రాసెస్ మనం ఆల్రెడీ చెప్పినాము. ఎటుంటుంది ఈ మార్కింగ్ టు మార్కెట్ అంటే
మనకి డైలీ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. ఏవైతే ఇన్వెస్ట్మెంట్ ట్రేడెడ్ అవుతుండవో సెక్యూరిటీస్ వాటి యొక్క వాల్యూకి దాని యొక్క మార్కెట్ వాల్యూలో రిఫ్లెక్ట్ చేస్తారు రిపోర్టింగ్ డేట్స్కి. డెరివేటివ్ ట్రేడింగ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఆర్ మార్కెట్ టు మార్కెట్ అండ్ పీరియాడిక్ బేసిస్లో చెక్ చేస్తుంటారు. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ని డైలీ బేసిస్లో మార్కెట్ టు మార్కెట్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఒక ఎసెన్షియల్ ఏమంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రేడింగ్ సెషన్ ఆల్ అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ అనేది రీప్రైజింగ్ చేస్తారు అట్ ద సెటిల్మెంట్ ప్రైజ్కి. సో మార్కెట్ వచ్చేసి మార్నింగ్ 100 రూపీస్కి స్టార్ట్ అయింది, అట్ ద ఎండింగ్ వచ్చేసి 150 రూపీస్ అయింది అనుకోండి. సో మీ దగ్గర మార్జిన్ ఎంత కలెక్ట్ చేసి ఉంటారో 20 రూపీస్ కలెక్ట్ చేసి ఉంటారు. అట్ ద ఎండ్కి వచ్చే లోపల మార్కెట్ ఎంత క్లోజ్ అయింది, ఒక 200కి క్లోజ్ అయింది అనుకోండి. 200 into 20% చూసుకుంటే 40, మీ దగ్గర కలెక్ట్ చేసినది 20. సో రిమైనింగ్ 20 అనేది కలెక్ట్ చేసుకుంటారు. రీప్రైజింగ్ చేసి అట్ ద ఎండ్కి డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా మార్జిన్ అకౌంట్కి అనేది ఎంటర్ చేసుకుంటారు. ఆపర్చునిటీ టు క్యాలిక్యులేట్ ద ఎగ్జిస్టింగ్ లయబిలిటీ బేస్డ్ ఆన్ ద రీప్రైజింగ్. సో దట్ ద ఫ్యూచర్ కాంట్రాక్ట్ ప్రొవైడ్ బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ మెథడ్ యాజ్ కంపేర్ టు ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఏమి అట్ ద ఎండ్ మనం 3 years తర్వాత నాకు గూడ్స్ కావాలంటే 3 years తర్వాతనే నేను అమౌంట్ ఇస్తాను. అది ఇట్లా ఉండదు, ఇట్లా డైలీ సెటిల్మెంట్ ఆప్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏమి, హెడ్జింగ్ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్ ట్రేడింగ్కి అండ్ స్టాక్ ఫ్యూచర్ ట్రేడింగ్కి. అడ్వాంటేజెస్ ఏమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది ఒక ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకి. అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ అదర్ లార్జ్ ఈక్విటీ హోల్డర్స్ ప్రిఫర్ ద మోస్ట్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో హెడ్జింగ్ పర్పస్. సో స్టాక్ సిస్టమ్ డస్ నాట్ హోల్డ్ దిస్ ఫ్లెక్సిబిలిటీ అండ్ హెడ్జింగ్. సో ఇక్కడ మనకేమి 2 బెనిఫిట్స్, ఒకటి హెడ్జింగ్ ఉంటుంది, ఇంకోటి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. సో ఫ్లెక్సిబిలిటీ అండ్ వాటి తర్వాత హెడ్జింగ్ అనేది ఉంటుంది. సో డు నాట్ ప్రొవైడ్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ హెడ్జింగ్ ఇన్ స్టాక్ సిస్టమ్స్లో. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏమంటే పాసిబుల్ టు స్పెక్యులేటివ్ గెయిన్. ఈ లెవరేజ్ని ఇచ్చేసి స్పెక్యులేటివ్ గెయిన్ తీసుకోవచ్చు. లెవరేజ్ మీన్స్ బారోయింగ్ చేసి మనం స్పెక్యులేటివ్ చేసి ఆ స్పెక్యులేటివ్ గెయిన్ని తీసుకొని బారోయింగ్ అమౌంట్ని రీపేమెంట్ చేయడము. సో సెకండ్ కేసులో మనకి ఏం తెలుసుకుంటాం, స్పెక్యులేటివ్ గెయిన్ అనేది బెనిఫిట్. సో స్పెక్యులేటివ్, సో స్మాల్ అమౌంట్ను స్టార్ట్ చేయొచ్చు, ఎంత లార్జ్ అన్నకైనా వెళ్ళొచ్చు. అండ్ వేర్ హ్యావ్ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ఆర్ మోస్ట్ కాస్ట్ ఎఫిషియెంట్ హెడ్జింగ్ డివైస్ వైల్ హెడ్జింగ్ త్రో ఇండివిజువల్ స్టాక్ ఫ్యూచర్స్. సో ఇండివిజువల్కి పోయే బదులు ఇండెక్స్తో పోతే కాస్ట్ ఎఫిషియన్సీగా ఉంటుంది. సో తక్కువ కాస్ట్, సో లెస్ కాస్ట్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్ కెన్ నాట్ బి ఈజీలీ మ్యానిపులేటెడ్ వేరే హ్యాస్ ఇండివిజువల్ స్టాక్. సో ఇండివిజువల్ స్టాక్ ప్రైస్ని మ్యానిపులేషన్ చేయాలంటే మ్యానిపులేషన్ చేయొచ్చు, బట్ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్ని మ్యానిపులేషన్ చేయడం కష్టం. సో స్టాక్ ప్రైస్ ఏముంది, ఒక కంపెనీ కాబట్టి వాళ్ళ రిలేటివ్స్కి చెప్పి మీరు బై చేయండి, హై ప్రైజెస్ కోట్ చేయండి, హై ప్రైజెస్ కోట్ చేసుకుంటా మార్కెట్లో ఉంటే ప్రైస్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఒక ఇండెక్స్ని చేంజ్ చేయాలంటే ఇండెక్స్లో ఇప్పుడు ఎన్ఎస్సి ఇండెక్స్ అనుకోండి, ఎన్ఎస్సిలో 50 కంపెనీస్ ఉంటాయి. సో 50 కంపెనీస్ వాళ్ళందరూ చేంజ్ చేస్తే అప్పుడు ఇండెక్స్ అనేది చేంజ్ అవుతుంది. అది హైలీ ఇంపాసిబుల్ దాన్ని చేంజ్ చేయడము ఇంటెన్షనల్ వేలో. One can sell contract readily has one by them and amount of margin is required in the same. So margin amount అనేది ఉంటుంది అండ్ నెట్ సెటిల్మెంట్కి పోతారు. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ స్టాక్స్ ద అవుట్ స్టాండింగ్ పొజిషన్ ఆర్ సెటిల్ నార్మల్లీ అగైనెస్ట్ ఫిజికల్ డెలివరీ ఆఫ్ షేర్స్. నార్మల్ పొజిషన్ అవుట్ స్టాండింగ్ ఎట్లా తీసుకుంటారో ఫిజికల్ డెలివరీ, బట్ ఇక్కడ ఏమంటే నెట్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ఓన్లీ ద డిఫరెంట్ అమౌంట్ అనేది పేమెంట్ తీసుకుంటారు. రిస్క్ డైవర్సిఫికేషన్ ఈజ్ పాసిబుల్ అండర్ ద స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ దెన్ స్టాక్ ఫ్యూచర్స్. అండ్ వన్ కెన్ సెల్ కాంట్రాక్ట్ హ్యాస్ రెడీలీ హ్యాస్ వన్ బై దెమ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ మార్జిన్ ఈజ్ రిక్వైర్డ్. ఆల్రెడీ చెప్పాం కదా, ఓకే. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ స్టాక్స్ అవుట్ స్టాండింగ్ పొజిషన్ సెటిల్ అట్ నార్మల్ అగైనెస్ట్లీ అండ్ రెగ్యులేటరీ కాంప్లెక్సిటీ ఆర్ లెస్. దానిలో పోతే మనకి రెగ్యులేషన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇండివిజువల్ స్టాక్కి పోతే, స్టాక్ ఇండెక్స్కి పోతే మనకి రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటాయి. అండ్ ఇట్ ప్రొవైడ్ హెడ్జింగ్ ఆర్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఫర్ స్టాక్ పోర్ట్ఫోలియో ఇన్ ఫాలింగ్ మార్కెట్. సో ఫాలింగ్ మార్కెట్లో మనం ఇన్సూరెన్స్ ప్రకారంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏమి ఆర్ యూసేజెస్ ఏమి స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్. ఇప్పుడు మనం పైన ఏవైతే డిస్కస్ చేస్తామో వాటన్నిటిని మళ్ళీ రాసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, హెడ్జింగ్ ఉంటుంది, స్పెక్యులేటివ్ గెయిన్ తీసుకోవచ్చు, హై కాస్ట్ ఎఫిషియన్స్, మ్యానిపులేషన్ అనేది అలో చేయదు, లెస్ వోలటైల్ ఉంటుంది, అండ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు క్యాష్లో, రెగ్యులేటరీ కాంప్లైన్స్ అనేది ఉంటుంది. అవన్నిటి మనం అడ్వాంటేజెస్గా రాసుకోవచ్చు. మళ్ళీ పైన చెప్పినట్టుగా మళ్ళీ
యాజ్ ఇట్ ఈజ్ కొంచెం చేంజెస్ చేసుకుంటా రాసుకుంటా పోవడమే. అండ్ ఇక్కడ ఏమంటే ఇండెక్స్లో మనం ఆర్బిట్రేషన్ కూడా చేయొచ్చు. ఇండెక్స్లో ఆర్బిట్రేషన్ కూడా మనం చేయొచ్చు, మనీ అనేది ఉంటుంది కాబట్టి. ఒక ఎగ్జాంపుల్ పెట్టినారు, ఎగ్జాంపుల్ చూసుకొని మీకు ఐడియా వస్తుంది. నౌ వీ విల్ ఎంటర్ ఇన్ టు ఆప్షన్స్ విచ్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ ద ఎంటర్ డెరివేటివ్స్లో. సో ఆప్షన్స్లో ఏమంటే ఆప్షన్స్ వచ్చేసి sold by one party to another and this give buyer the right and but not the obligation. The buy means call. So buy ante call, sell ante put. So buy means call, sell means put అంటే నెట్. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, కాల్ ఆప్షన్కి బుల్గా తీసుకోవచ్చు, ఇది బేర్గా తీసుకోవచ్చు. సో బేరిష్ మార్కెట్, ఇది బుల్లిష్ మార్కెట్. ఇది బుల్లిష్ మార్కెట్, ఇది బేరిష్ మార్కెట్. నెక్స్ట్ ఐ థింక్ ఆప్షన్స్ మొత్తం ఒక దాంట్లో చెప్తే బాగుంటుంది అనుకుంటా. ఐ థింక్ సో, ఎందుకంటే డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి ఆప్షన్స్ వరకు.